మనం సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు దారులు మూసుకుపోయాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ తాజాగా కోర్టులో పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంతో జోగి రమేష్ మెడకు ఉచ్చు పూర్తిగా బిగిసినట్లయింది. జోగి మాజీ వ్యాపార భాగస్వామి కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలమే ఇప్పుడు కీలకంగా మారింది. జనార్దన్ రావు సెల్ఫీ వీడియో, వారి మధ్య జరిగిన డీటెయిల్స్, లావాదేవీలు, డబ్బు ముట్టినట్టు చూపిస్తున్న స్క్రీన్ షాట్లు, ఇలా అన్నిటినీ సిట్ తమ ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. ఈ ఆధారాలు జోగి రమేష్ పాత్రను స్పష్టంగా రుజువు చేస్తున్నాయని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ బలమైన ఛార్జ్ షీట్ తర్వాత జోగి రమేష్ భవిష్యత్ ఏంటి? ఈ కేసులో ఆయనకు శిక్ష పడటం ఖాయమేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్కు ఆయన మెడకు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఏదైతే ఇటు కల్తీ మద్యం కేసు వ్యవహారంలో ఇప్పటికే జోగి రమేష్తో పాటు అదేవిధంగా ఆయనకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తూ ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి ఎద్దేపల్లి జనార్దన్ ఈ కేసులో ప్రధానమైనటువంటి సూత్రధారిగా ఉంటూ జోగి రమేష్ పాత్రను పూర్తిగా కూడా బయటకు తెచ్చినటువంటి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలము, స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రత్యేకంగా అనేక సార్లు వారిని విచారణకు తీసుకున్నటువంటి తర్వాత ప్రత్యేకంగా జోగి రమేష్కు బిచ్చు బిగిస్తున్నట్టు అయింది. ప్రత్యేకంగా ఈ ఛార్జ్ షీట్ను సిట్ ప్రధానంగా కోర్టులో సమర్పించినట్లుగా తెలిసింది. అందులో ప్రధానంగా ఏదైతే జోగి రమేష్తో పాటు జోగి రమేష్కు సంబంధించినటువంటి లావాదేవీలు, అదేవిధంగా ఆయన సంభాషణలో లావాదేవీలపైన ప్రత్యేకంగా ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా ఆధారాలుగా చేస్తూ ఇప్పటికే ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఇటు జోగి రమేష్తో పాటు ఈ కేసు వ్యవహారంలో ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆధారంగా భావిస్తూ కూడా జోగి రమేష్కు శిక్ష పడే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ఎందుకంటే ఈ కల్తీ మద్యం కేసు వ్యవహారంలో ప్రత్యేకంగా ఇటు చిత్తూరు జిల్లా ములకల చెరువులో ఏదైతే దీని మూలాలు కనుగొన్నటువంటి తర్వాత ప్రత్యేకంగా అక్కడ కనుగొన్నటువంటి వెంటనే విజయవాడ కేంద్రంగా ఇబ్రహీంపట్నంలో సాగుతున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన వేదికగా జరిగినటువంటి ఏదైతే ఇటు ప్రధానమైనటువంటి ఆరోపణగా వస్తూ ఉందో ఈ ఆరోపణల నేపథ్యంలో జోగి రమేష్ ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారిగా వ్యవహరించారని ఈ గత వైసీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇందులో కీలక పాత్ర వహించారని పూర్తి స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. కాబట్టి మరి జోగి రమేషే ఇందులో ప్రధాన సూత్రధారిగా ఇచ్చినటువంటి వాంగ్మూలం, స్టేట్మెంట్ ఆధారంగానే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అద్దేపల్లి జనార్దన్ రావు ఇందులో కీలకంగా ఉన్నారు. కాబట్టి మరి జోగి రమేష్కు శిక్ష పడటం ఖాయం అనేటట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.